చాలామంది వాస్తు సిద్ధాంతులు ఏం చెప్తున్నారంటే, నైరుతి దోషం ఉన్నా సరే, కానీ ఆ ఇంట్లో జంతు బలి లాంటిది, హ్మ్. భోజనాలు లాంటివి అంటే ఆహార దానం లాంటిది ఏదైనా చేస్తే శాంతి పడతాయి అంటున్నారు. హ్మ్. ఇది యదార్థమేనంటారా? నైరుతి దోషం అంటే జంతు బలి ఒకసారి చేస్తే సరిపోదు. జంతు బలి ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఓకే. ఓకే. అంటే ఆ ఇల్లు ఎప్పుడు బలి కోరుతూనే ఉంటది అని హ్మ్. చెప్తాం. హ్మ్. అంటే నైరుతి దోషంతో పెట్టుకోవడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. అంటే జనరల్‌గా ఏంటంటే వాస్తు శాస్త్రం మీద ఎప్పుడన్నా ఛాలెంజ్‌లు విసరాల్సి వచ్చినప్పుడు ఒకటే చెప్తాం అన్నమాట. హ్మ్. అంటే నీ ఇంట్లో ఈశాన్యంలో గాని, ఓకే. ఎక్కడ కూడా సంపు గింపు ఏం లేకుండా నీ ఇంటి యొక్క నైరుతిలో ఒక 6 అడుగుల గొయ్యి తవ్వి, ఒక 6 నెలల పాటు అక్కడ నువ్వుండి, మాకు జీవించి కనపడని చెప్తామనమాట. అంటే ఓకే. దీన్ని ఒక ఛాలెంజింగ్‌గా చెప్తాము. అటువంటిది జరగవు కాబట్టి, ఉండలేరు కాబట్టి, అది ప్రాణాంతకం కాబట్టి, అటువంటి ఛాలెంజ్‌లు చెప్తాం. కాబట్టి ఏంటంటే, నైరుతి దోషం ఉంచుకొని మనం అవేవో చేస్తే పరిహారాలు చేస్తే అది అయిపోద్దనుకుంటే అలా అనుకోవద్దు. అద్భుతమైన సైన్స్ వాస్తు అనేది ఓకే. సైన్స్ అనే దానికి ఎప్పుడైతే మనం ఒక నెగెటివ్ డైరెక్షన్‌లో ఒక ప్రాబ్లమ్ చేసామో దాన్ని బ్యాలెన్సింగ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. అంతేగాని దానికేదో పరిహారం చేసుకుంటే అది అయిపోద్దని మాత్రం వాస్తు పరిహారాలు లేవు. ఒకటే చెప్తున్నానన్న.